మోస్ట్‌లీ లా ఆఫ్ గివింగ్ అండ్ టేకింగ్. అంటే అర్థమేందంటే మీరు గమనించండి చాలామంది మోస్ట్ ఆఫ్ ది మిడిల్ క్లాస్ టు ఆల్మోస్ట్ రిచ్ పీపుల్ అంతా గూడా వాళ్ళు ఏం చేస్తారంటే డొనేట్ చేస్తూ ఉంటారు. కొంతమంది అన్నదానాలు చేస్తుంటారు. కొంతమంది బట్టలిస్తూ ఉంటారు. కొంతమంది దుప్పట్లిస్తూ ఉంటారు. కొంతమంది ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇయన్నీ కూడా జనరల్‌గా మన కళ్ళ ముందు జరుగుతూ ఉంటాయి. చాలామంది రిచ్ పీపుల్ ఏందంటే ఎక్కువ డొనేట్ చేస్తారు. అంటే ఎక్కువ డొనేట్ చేయడం అంటే దాని అర్థం ఏందంటే ఎప్పుడైతే నువ్వు నీ దగ్గర నుంచి బయటికెళ్ళిపోయిందో ఇంటూ ది స్పేస్ అంతే. ఇంటూ ది నేచర్ అంతే. ద లా ఆఫ్ గివింగ్ అండ్ టేకింగ్ ఏందంటే నువ్వు ఏమిస్తావో దానికి 10 టైమ్స్ నువ్వు తీసుకుంటావు. ఇప్పుడు మీరు ఒక విత్తనం నాటారు. మనం చనిపోయేదాకా ఆ ఫ్రూట్స్ ఎంజాయ్ చేస్తాం. నువ్వు ఒక్కసారి ఒక భోజనం పెట్టావు ఒకతనికి 10 టైమ్స్ నీకు రెడీగా ఉంటది బ్యాక్ సైడ్. ఎందుకంటే మన దగ్గర నుంచి ఔట్ సైడ్ ఏదైతే వెళ్తుందో ఆటోమేటిక్‌గా మీకు ఒక 10 టైమ్స్ రెడీగా ఉంటదంతే. అందుకే మీరు గమనించండి చాలామంది బయటకి చెప్పరు. అన్నదానాలు చేస్తానే ఉంటారు. హెల్ప్ చేస్తూనే ఉంటారు. ఏదో ఒక ప్రోగ్రామ్‌లో ఇన్వాల్వ్ అయ్యి బుక్స్ అంటారు, గిఫ్ట్‌లంటారు, అదంటారు, ఇదంటారు ఇస్తూనే ఉంటారు. వాళ్ళకి వస్తూనే ఉంటుంది. ఇస్తూనే ఉంటారు, వస్తూనే ఉంటుంది. దాన్నే మనం ఏమంటామంటే లా ఆఫ్ గివింగ్ అండ్ టేకింగ్ అంటాం. అందువల్ల మనమేమిస్తామో మనస్ఫూర్తిగా అది మనకి 10 టైమ్స్ మల్టిప్లై అయ్యి మన లైఫ్‌లోకి ఎంటర్ అవుద్ది. ఇది నార్మల్‌గా నాకు తెలిసిన ఇదిలో నేను చెప్పాను. థాంక్ యూ వెరీ మచ్.